ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో గత ఆదివారం నుండి ఇంతవరకు యేసయ్యలను కాపాడి ఈ పునరుద్ధాన దినాన దేవుని ఆరాధించడానికి దేవాదేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. త్రిత్వం తరువాతి 10వ వారపు ఆరాధనలోనికి సంఘమంతటిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ఆరాధన ప్రారంభం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. అత్యంత కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత వారమంతా మమ్మల్ని మీ రెక్కల చాటున దాచారు ప్రభా. ప్రతి పరిస్థితిలో నీ తోడ్పాటునిచ్చారు. కష్టములో, బాధలో, శ్రమలో ప్రభా నీ యొక్క కృప మా పట్ల విస్తరింపజేసి ప్రభా ఈ దినాన నిన్ను ఆరాధించడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ పాద సన్నిధులు ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సిద్ధపడి నీ పాద సన్నిధిలో ఆరాధన సమయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఈ ఆరాధనలో పాల్గొనట ద్వారా, నిన్ను ఆరాధించట ద్వారా రావాల్సిన దీవెనాశీర్వాదాలు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాటల ద్వారా నేను స్తుతించడానికి సిద్ధపడుతుండగా మా స్తుతుల మీద మీరు ఆసీనులై ఉండండి. ఆరాధన అంతటిలో నీ యొక్క తోడ్పాటు దయచేయండి ప్రభా. నీ దాసులు నీ పక్షాన్ని నిలవబడుచు ఉండగా నీ దాసుని మరుగుపరిచి నీ మాటలు మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సమస్త మహిమాఘనత మీరే పొందుకోమని మమ్ములను ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ఆరాధన ప్రారంభించుకుంటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ కీర్తన పాడుకుందాం. విజయుడా నిన్ను వేడుకొందు, చేయుచు భక్త పాలక స్తుతింతు నీ నామమును. పదవిని విరచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో బాగుగా నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక స్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయనివా నీ పనిలలో ఎవరికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక స్తుతింతు నీ నామమును. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము మా సృష్టికర్త విమోచకునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తేమనియు నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోడుగై నీ జనిత కుమారునిచ్చిన మిగుల కనుగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిశ్చయం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులోటికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ నీ దయచేయము. త్రిత్వం తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం విందము. నేనైతే దేవునికి మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. ఇప్పుడు యుగ యుగము
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధాన నరులాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకానిను మహిస్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమపరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మనిదల జీవునికు మహిమా స్తుతి కృతజ్ఞతలిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల
వసిగా చెనాకోని కుడి వైపున కూర్చుండు యేసుమా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నామెప్పుడు ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీవు ముఖ్యముగా దయాదాస్యములు చూపుట వలన నీ సర్వశక్తిని కనపరుచుచున్నావు. మేము నీ ఆజ్ఞలు చెప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దాతము చేసిన వాటిని పొంది నీ పరలోక భాగ్యమందు పాలివారమగునట్లు నీ కృప అత్యధికముగా అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుండు నీ కుమారును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వం తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు విందాం. పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచన ప్రారంభం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున
ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. వాక్యము ఇంత పర్యంతము. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి 48వ వచనం వరకు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచన ప్రారంభం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించు కాలము నీవెరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలువనీయడని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయి చూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన హత్తుకుని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. వాక్యము ఇంత పర్యంతము. మనమందరమును కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినం లేచి పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ యొక్క పునరుద్ధాన దినాన్న మనకి దేవుని యొక్క వాక్యాన్ని మన దైవజనంలో రెవరెండ్ బి ప్రశాంత్ గారు మనకు అందిస్తారు అని తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందుగా మనమందరూ కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 250వ కీర్తన పాడుకుందాం. Bye.
జీవితము కలము సాక్ష్యమగును పరిశుద్ధాత్ముని శక్తి వర్తింపగలమట్లు పరిశుద్ధాత్ముని పొందుము ప్రభువిచ్చేడు వరసాయుని పొందుము ప్రభువిచ్చేడు వరసాయుని మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వం తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు ధ్యానించేందుకు ముందుగా చేరువచ్చిన మీ అందరికీ త్రియేక దేవుని నామంలో ఇక పరిశుద్ధ శుభాలు మరియు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. ఈ యొక్క పత్రిక యొక్క విశిష్టత లేదా ఈ పత్రిక యొక్క ప్రాముఖ్యత ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే గనక ఈ పత్రిక కంటే కూడా ఈ కొరింథీ సంఘంలో ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు, లోకంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ సంఘంలో ఉంచబడ్డాయి. ఈ సంఘంలో జరుగుతున్న విధానం ఏంటంటే, ఆ రోజుల్లో జ్ఞాపకం చేసుకుంటే గనక ఆసియా ఖండంలోనే అత్యంత ధనవంతులైన సంఘంలో ఇది మొదటి సంఘం. మరి ఫిలిప్పు సంఘం, అదే రీతిగా ఈ కొరింథీ సంఘాలు ధనికులైన సంఘంగా పేరుగాంచాయి. అయితే ఫిలిప్పు సంఘాలకైతే కృపావరాలు అయితే లేవు, కానీ కొరింథీ సంఘాలకు మాత్రం కృపావరాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. వీరు అన్యులు అయినప్పటికీ కూడా వీరికి ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి వీరందరూ కూడా ఆత్మీయ వరాలను ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన పని కోసం కొన్ని వరాలు, ఆత్మీయ వరాలు వారందరికీ దయచేయడం జరిగింది. అయితే ఈ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులు కానివ్వండి, ఈ సంఘంలో ఉన్న యూదులు కానివ్వండి లేదా అన్యులు కానివ్వండి, వారు చేసిన పని ఏంటంటే వారికి వచ్చిన ఆత్మీయ వరాలు బట్టి, ఉచితంగా పొందుకున్న వరాలు బట్టి వాళ్ళందరూ కూడా అతిశయపడుతూ గర్విస్తూ వారందరూ కూడా మరి దేవుని కాకుండా వారికున్న వరాలు బట్టి, వారికున్న అధికారాలు బట్టి వాళ్ళందరూ కూడా గర్వించేవారుగా మనకి కనబడుతున్నారు. అటువంటి వారికి ప్రపంచంలో ఉన్న సమస్యలు కానీ, ప్రపంచంలో ఉన్న ప్రతి తప్పులు కానీ, అంటే వారు చేయని తప్పు లేదండి. ప్రపంచంలో ఏ తప్పు అయితే చాలా బలంగా ఉంటుందో అటువంటి తప్పులన్నీ కూడా సంఘస్థులు అనగా ఆ సంఘంలో ఉన్నాయి. అటువంటి వారికి పౌలు గారు ఈ పత్రిక రాయడం జరిగిందండి. వాస్తవానికి ఇక పత్రికను జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇది వాస్తవానికి ఏంటంటే మొదటి పత్రిక కాదు, కానీ రెండవ పత్రికను మనం పరిగణించాలి. ఎందుకంటే పౌలు గారు అంతకు ముందే సంఘం స్థాపించబడిన తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళకి ఒక ఉత్తరం రాయడం జరిగింది. అయితే ఆ పత్రిక వాళ్ళకి చేరలేదు. దానికి సాక్ష్యం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచన భాగంలో, నా పత్రికలో మీకు రాసి ఉంటున్నగా ముందుగానే ఒక పత్రిక రాయడం జరిగింది, కానీ అది వారికి చేరకపోవడం కానివ్వండి లేదా మధ్యలోనే ఆ పత్రిక బహుశా నాశనం కావచ్చు. కాబట్టి బహుశా అది పత్రిక మనకి పరిగణించబడదు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఆయన విన్న మాటలు బట్టి కొంతమంది వ్యక్తులు చెబుతూ వచ్చారు. కొంతమంది ఏం చెప్పారంటే, అయ్యా కొరింథీ సంఘం, ఎందుకంటే అప్పటికి ఆయన ఈ పత్రిక రాసే సమయానికి పౌలు గారు ఎఫెసులో అనగా 3వ మిషనరీ జర్నీలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ఎఫెసులో ఉన్నప్పుడు ఆయన విన్న కొన్ని మాటలు, కొంతమంది ద్వారా సేకరించబడిన వర్తమానాలు కానివ్వండి, కొంత వార్తలు కానివ్వండి, అవిని బాగా కలిచివేశాయి. అసలు ఈయన స్థాపించిన సంఘమే అని చెప్పడానికి చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే వాస్తవానికంట కొరింథీకి ఆ రోజుల్లో చాలా చెడ్డ పేరు ఉందండి. ధనికులైన సంఘంగా మనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ ఆ పట్టణానికి, ముఖ్యంగా ఆ పట్టణస్థులకి, ఆ ప్రజలకి ప్రపంచంలోనే అతి ఒక రకంగా చెప్పాలంటే చెడ్డ వ్యక్తులుగా పేరు గంచారు. ఎందుకంటే వారు చెయ్యని తప్పులు, వారు చేయని పాపాలు, వారు చేయని దోషాలంటూ ఏమీ లేవండి. అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవే దోషాలు, అదే తప్పులు ఇప్పుడు ఈ సంఘంలో కూడా వచ్చేసాయి.
ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండవలసిన ఈ సంఘంలో ఏం జరిగిందంటే తప్పులు, ప్రపంచంలో ప్రతి లోపం, ప్రతి తప్పు కూడా ఇందులోకి వచ్చేసిందండి. అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా పౌలు గారికి విషయాలని చేర్చబడ్డాయి. ఎందుకంటే వారు చేస్తున్న తప్పులు మామూలు తప్పులు కాదండి. విభజనలు జరుగుతున్నాయి, వ్యాజ్యాలు జరుగుతున్నాయి, అనైతికమైన వారి జీవన విధానం, అదే రీతిగా విభజరించడం కానివ్వండి, విగ్రహారాధన కానివ్వండి, ముఖ్యంగా మరి ప్రభుదత్తి సంస్కారం గురించి కూడా అనేకమైనటువంటి వ్యాజ్యాలు, వివాదాలు, పునరుద్ధానం గురించి లేదా తర్వాత రాబోచిన వాటి గురించి, రెండవ రాకడ గురించి అనేకమైనటువంటి వివాదాలతోటి ఆ సంఘం అంతా కూడా ఒక రకంగా అట్టుడిగిపోతూ ఉందండి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ద్వారా, ఒక కుటుంబం ద్వారా పౌలు గారికి కొన్ని సంగతులు తెలియజేయబడ్డాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచ్చిన భాగంలో ఆ ఇంటి వారి ద్వారా పౌలు గారికి కొన్ని విషయాలు తెలిసాయండి. కేవలం తిమోతి ద్వారా మాత్రమే కాదు కానీ, లేదా ముగ్గురు అధికారుల ప్రతినిధులు బయలుదేరారండి సంఘం నుండి, సెఫేను, మిగతా ఇద్దరు. అదే రీతిగా ఈ సంఘస్థులు కూడా, అనగా ఈ కుటుంబీకులు కూడా అక్కడ జరుగుతున్న అకృత్యాలు, అనైతికమైన జీవిత విధానం గురించి పౌలు గారికి చెప్పగా ఆయన మనసు తలడిల్లిపోయిందండి. ఇప్పుడు వారిని హెచ్చరిస్తూ ఏంటంటే, ఒక రకం చెప్పాలంటే ఇది, ఒక రకం చెప్పాలంటే ఇది, బెత్తంతోటి వారి హెచ్చరించే పత్రిక అని మనం జ్ఞాపకం చూసుకోవచ్చండి. ఎందుకంటే ఈ పత్రిక రాయడం ద్వారా వారందరినీ ఆయన సరిచేయాలి. ఎందుకంటే వారి అనైతిక జీవితాలను మార్చబడాలి. అందుకే వారిని హెచ్చరిస్తూ, అయ్యా మీరు తప్పులు చేస్తారు కాబట్టి వారిని ఏమాత్రం కూడా స్పేర్ చేయకుండా వారిని హెచ్చరిస్తూ ఈ పత్రిక రాయడం జరిగిందండి. అందుకే అనుకుంటా ఈ పత్రికనంట కొరింథీ పట్టణంలో లేదా కొరింథీ సంఘంలో అనేక మంది ఈ పత్రిక గురించి వాళ్ళు సంతోషంగా లేరండి. మీరు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఎవరు కూడా సంతోషపడరు. మన గురించి బాగా చెప్పుకున్నప్పుడు, మన గురించి లేనిపోయినవి బాగా చెప్పుకుంటున్నప్పుడు, మన ముందు బాగా చెప్పుకుంటున్నప్పుడు మనం సంతోషిస్తాం. కానీ మనం చేస్తున్న తప్పుల గురించి వేలెత్తి చూపించినప్పుడు ఎవరు కూడా సంతోషించరు. అదే జరిగిందండి. వారు చేస్తున్న తప్పుల గురించి, పాపాల గురించి, ఆ దోషాల గురించి పౌలు గారు ఈ పత్రికలో వారికి చెప్పినప్పుడు ఈ పత్రికను ఎవరు కూడా సంతోషంగా స్వీకరించలేదండి. మా గురించి, మాలో ఉన్న లోపాల గురించి, మా పాప జీవితం గురించి చెప్తున్నాడని చెప్పేసి అందరూ బాధపడ్డారు, కోపడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే పౌలు గారు కూడా ఒక రకంగా వాళ్ళు అసహించుకున్నట్టు లెక్క. ఇటువంటి వారికి, ఇటువంటి ప్రజలకి పౌలు గారు ఈ పత్రిక రాయడం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అన్యులు. ఒకప్పుడు ఒక దినాన్న వాళ్ళు చూస్తే కనుక వాళ్ళ జీవన విధానం ఏంటంటే మూగ విగ్రహాలను పూజించే పరిస్థితి అండి. వాళ్ళ జీవన విధానం ఏంటంటే మూగ విగ్రహాలు పూజించే పద్ధతి. వారి యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే వారి ఆహారంలో కూడా భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన పద్ధతులు, వ్యాజ్యాలు. ఇంత మాత్రం కాదు కానీ వారికున్న వరాల బట్టి ఒకరినొకరు దూషించుకుంటూ ఉండేవారండి. ఆత్మీయ వరాల బట్టి మాకెక్కువ ఉన్నాయి, మాకు కాబట్టి ఇన్ని ఇచ్చాడని చెప్పేసి వారికున్న వరాల బట్టి, కృపావరాల బట్టి, వారికున్న అధికారాల బట్టి వాళ్ళు ఏం చేశారంటే హెచ్చిమీరిపోయి గర్వించి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పాపానికి వాళ్ళు తలగ్గిపోయారండి. పౌలు గారు చాలా ప్రయత్నం చేశారు. పౌలు గారు ఎందుకంటే కొరింథీ పట్టణం అంటేనే ఆ రోజుల్లో చాలా భయంకరమైన పట్టణం, వర్తకానికి లేదా పాపానికి ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఆ రోజులోనంట కొరింథుడు అంటేనే చాలామంది దూరంగా ఉండేవారంటే, అంత భయంకరమైన పట్టణం. అటువంటి పట్టణంలో సంఘాన్ని స్థాపించడమే చాలా గొప్ప విషయం. అటువంటి పట్టణంలో యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం, యేసుక్రీస్తు వారికి సువార్త చెప్పడం గొప్ప విషయం అయితే, వారందరూ కూడా మార్చి సంఘాన్ని స్థాపించడం కూడా చాలా గొప్ప విషయం అండి. కానీ సంఘం స్థాపించబడింది, అందరూ కూడా మారుమనసు పొందారు, అందరూ కూడా క్రీస్తుని అంగీకరించారు. కానీ తర్వాత రాను జరిగింది ఏంటంటే వారిలో సంఘంలోకి, అనగా ఆ సంఘంలోకి లోకం చేరుకుందండి. సంఘంలోకి లోకం వచ్చేసింది. లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి ప్రమాదకరమైన, బీభత్సమైన, ఘోరమైన అకృత్యాలు జరుగుతున్నాయో అదే పద్ధతులు, అవే పాపాలు సంఘంలో కూడా జరుగుతున్నాయండి. అందుకే వారిని హెచ్చరిస్తూ, ఇట్లాగుంటే కనుక వాళ్ళు ఏమవుతారంటే రక్షణ పొందుకోలేరండి. రక్షణ పొందుకోలేరు కాబట్టి వారిని హెచ్చరిస్తూ, ఒక బెత్తంలాగా ఒక టీచర్ వాళ్ళని హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న మాట ఏంటంటే, వాళ్ళు పొందుకున్న వరాలు బట్టి వాళ్ళందరూ కూడా అతిశయపడుతున్నారండి. మేము పొందుకున్నాం, నాకు కాబట్టి వచ్చిందని చెప్పేసి ఆ వరాలు బట్టి వాళ్ళందరూ కూడా అతిశయపడుతూ మిగతా వారిని ప్రేమించలేకుండా ఉన్నారండి. వాస్తవానికి ఏంటంటే కొరింథీ సంఘంలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఈ లోకంలో సంబంధాలను కూడా ప్రక్కన పెడితే గనక పౌలు గారిని బాగా బాధ పెట్టిన అంశం ఏంటంటే గమనించండి, సంఘంలో అందరూ కూడా క్రీస్తులో చేర్చబడ్డారు,
క్రీస్తు రక్తం ద్వారా వాళ్ళు కడగబడ్డారు, వారి పాపాలన్నీ కూడా తీసివేయబడ్డాయి. కానీ చేరిన తర్వాత అక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే 3 వర్గాలుగా అయిపోయిందండి. అపోల్లో వాడని కొంతమంది, పేతురు వాడని కొంతమంది, పౌలు వారిని కొంతమంది అంటూ ఉంటే వీరికి తగినట్టుగానే కొంతమంది ఏంటంటే మేము ఎవరెవరు కాదండి, మేము మనుషులు చూసి మేము ఎవరిని కూడా చేయట్లేదు, మేము క్రీస్తు వారు అని చెప్పేసి వారు ఒక వర్గంగా మారిపోయారండి. ఐక్యంగా ఉండవలసిన సంఘంలో ఆ సంఘంలో జరిగింది ఏంటంటే విభేదాల వల్ల, వ్యాజ్యాల వల్ల ఏంటంటే మాకు పౌలు అంటే ఇష్టం, మాకు పేతురు అంటే ఇష్టం, మాకు అపోలో అంటే ఇష్టం అని చెప్పేసి ఇట్లాగా రకరకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే వర్గాలుగా విడిపోయి విభేదాలతోటి, వ్యాజ్యాలతోటి సంఘాన్ని అట్టుడికిస్తూ ఉన్నారండి. పౌలు గారికి చాలా చాలా బాధపడ్డాడండి. ఎందుకంటే క్రీస్తు రక్తంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండవలసిన వీరు ఇప్పుడు అదే క్రీస్తు వలన అనగా బోధిస్తున్న వారి వల్ల, స్వార్థికుల వల్ల వారు మారిపోయేటప్పటికి చాలా బాధేసింది దానికి. కేవలం అంటే ఆయన బాధ ఏంటంటే కేవలం నన్ను మాత్రమే చెప్పింది, మిగతా వారి గురించి చెప్పకుండా చెప్పకాదు. కానీ చాలామంది వ్యక్తులు, చాలామంది విశ్వాసులు మేము పౌలు వారు అని చెప్పినప్పుడు కూడా ఆయన సంతోషించట్లేదండి. ఎవరైనా కానీ అయ్యా మీరు ఎవరంటే మేము పౌలు వారు అని చెప్పినప్పుడు కూడా పౌలు గారు సంతోషించట్లేదు. ఎందుకంటే ఆయన కావాల్సింది వ్యక్తిని పూజించడం కాదండి, వారందరూ కూడా క్రీస్తు సేవించేవారుగా ఉండాలి, క్రీస్తుని ఆరాధించేవారుగా ఉండాలి తప్పించి పౌలును, పేతురును, అపోలోను కాదండి. ఈ క్రీస్తుగా మేము కేవలం క్రీస్తుని మాత్రమే సేవిస్తున్నాము, మాకు మనుషులతో పని అని చెప్పేసి వారు కూడా ఆధ్యాత్మికంగా పరిపక్వత వారికి లేదండి. ఎలాగంటారా, వాళ్ళు అంటున్నారంట మీరు మనుషులు చూసుకుంటున్నారేమో, మేము కేవలం క్రీస్తుని మాత్రం చూసి నడుచుకుంటున్నామని చెప్పేసి మిగతా వారిని వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారండి. అపోల్లో వారిని, పౌలు వారిని, పేతురు వారిని ఇట్లాగా అనుకుంటున్న వారిని వీడు ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మికంగా పరిపక్వత లేదు కాబట్టి మేము క్రీస్తుని మాత్రమే వెంబడిస్తాం అని మిగతా వారిని వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉన్నారండి. కాబట్టి ఏ భేదం లేదండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న పరిజ్ఞానంతో, అవిశ్వాసంతో, అజ్ఞానంతో వాడు పాపాలు చేస్తూ ఉన్నారండి. ఇటువంటి దానికి ఆయన వ్రాస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే సంఘంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులన్నీ కూడా క్రమపరచాలంటే, చక్కపరచాలంటే ఆయన జ్ఞానం సరిపోదు. కాబట్టి పౌలు గారు చేసిన పని అంటే, చక్కటి పని ఏంటంటే ఈ సమస్యల్ని కూడా తీర్చడానికి, ఈ సంఘంలో ఉన్న ఈ సమస్యని తీర్చడానికి పౌలు గారు ఏం చేశారంటే క్రీస్తు శిలువ, క్రీస్తు ప్రేమ నీడలో అనగా క్రీస్తు శిలువ నీడలోను లేదా క్రీస్తు ప్రేమ నీడలోను ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు కూడా సంఘంలో ఉన్నాయి. పట్టణంలో ఉంటే ఒక రకం, కానీ సంఘంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పరిష్కరించాలంటే ఆయన చేసిన పని ఏంటంటే తన జ్ఞానాన్ని బట్టో, తన సామర్థ్యాన్ని బట్టో, తనకున్న అధికారాన్ని బట్టో వాటిని పరిష్కరించడం కాదు, కానీ క్రీస్తు ప్రేమలోను, క్రీస్తు శిలువ యొక్క నీడలోను ఈ సమస్యలన్నీ పరిష్కరించి వారిని ఒక దరికి చేర్చాలని చెప్పేసి పౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఈ రీతిగా వారిని హెచ్చరిస్తూ, ఎందుకంటే మీరు మీ వరాల గురించి మీరు చాలా ఇదిగా ఉన్నారేమో, అవి కేవలం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పనుల గురించి, కొన్ని ప్రత్యేకమైన కారణాల గురించి మీకు ఇవ్వబడ్డాయి ఉచితంగా ఆయన కృప ద్వారా. వాటిని చూసి కనుక మీరు గర్విస్తే కనుక మీ జీవితాలు మీరు చక్కపరుచుకోలేరు. కాబట్టి ఎందుకంటే మీరు గడిచిన కాలంలో మీరు ఎలా ఉన్నారంటే మూగ విగ్రహాన్ని పూజించే బ్యాచ్ మీది. మూగ విగ్రహాలు మీరు పూజించేవారు. ఇప్పుడు కూడా అట్లాగే చీకటి సంబంధులుగా ఉంటే కనుక అది మంచిది కాదు. ఎందుకంటే మీరు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మీరు వెలుగు సంబంధికులుగా మార్చబడ్డారు. క్రీస్తుని అంగీకరించిన తర్వాత వెలుగు సంబంధికులుగా ఉన్నారు కాబట్టి అలాగే ఉండాలి. అంతే తప్పించి వెలుగులోకి వచ్చిన తర్వాత మరలా వెనక్కి చూసి ఆ చీకటి కోరుకునే వారుగా ఉంటున్నారు. కాబట్టి అలా ఉండకూడదని చెప్పేసి పౌలు గారు వారు చాలా, ఒకరిని చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్గానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారండి. ఎందుకంటే ఈ సంఘం చాలా భయంకర సంఘం అండి. చాలామంది అంట ఈ సంఘం గురించి చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు, అసలు పౌలు ఎట్లా స్థాపించడని చెప్పేసి. పౌలు గారు స్థాపించిన ఆ సంఘంలో గురించి, ఆ సంఘంలో సభ్యుల గురించి విన్న తర్వాత ఒక వ్యక్తి అన్నాడంట, ఏమనంటే ఆయన ఒక సేవకుడు, ఆయన పేరేంటంటే జాన్ ఆర్ స్టార్ట్. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎస్టాబ్లిష్ చర్చ్ ఇన్ ద కొరింత్, సిటీ ఆఫ్ కొరింత్, సో వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో కొరింతులో కనుక సంఘం స్థాపించబడింది కాబట్టి ఇంకా మనకి ప్రపంచం ఎక్కడైనా కానీ సంఘాన్ని స్థాపించవచ్చు అనేది ఆయన యొక్క మాట అండి. అంటే అంత భయంకరమైన పరిస్థితులు ఆ రోజుల్లో పౌలు గారు ఎదుర్కొంటూ ఉన్నాడండి. అంటే గమనించండి ఈ పత్రిక, ఎందుకంటే ఇన్ని సమస్యలు ఉంటాయి, సంఘంలో ఇన్ని సమస్యలు ఉంటాయి, సమాజంలో ఇన్ని సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యని ఆ యొక్క ఇబ్బందుల్ని దేవుని యొక్క నీడలోను, క్రీస్తు ప్రేమలోను ఎట్లా పరిష్కరించుకోవాలని తెలియడానికి ఈ పత్రిక కూడా మనకి చాలా వరకు ఉపయోగపడుతుందండి.
ఈ రీతిగా పౌలు గారు వారు చెబుతూ, మీరు మూగ్ర విగ్రహాలు చేశారు కదా, అట్లా చేయకండి. మీరు చీకటి సంబంధులుగా మరి ఉండకండి. మీరు వెలుగు సంబంధికులు, క్రీస్తు సంబంధికులు కాబట్టి అట్లాగే ఉండాలి. మీ బ్రాండ్ క్రీస్తు, మీ బ్రాండ్ క్రీస్తు కాబట్టి అట్లాగే ఉండాలి. అలా కాకుండా మరలా మేము వెనక్కి తిరిగే వారుగా ఉంటే కనుక మీరు ఇబ్బంది పడతారు, శపించబడతారని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఇక్కడ ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మను పొందుకుంటారో వారు ఎప్పుడు కూడా క్రీస్తు శాపగ్రస్తుడు అని చెప్పేసి ఎవరు చెప్పరండి. ఆ ఆత్మ గనక, ఆ పరిశుద్ధాత్మ గనక, ఆ ప్రేమ ఆ ఆత్మ గనక మనలో ఉంటే గనక మరి ఎవరిని కూడా శపించం, ఎవరిని కూడా శాపగ్రస్తుని చెప్పం. ఈ మాట చెప్పడానికి ప్రత్యేక కారణం ఏంటంటే గమనించండి, యూదులకు ఉన్న పరిపాటి ఏంటంటే, యూదులకి శపించే అలవాటు ఉందండి. యూదులనే వారికి శపించే అలవాటు ఉంది. ఎలాగంటారా, వారు సమాజ మందిరం ఆరాధనలో ఉన్నప్పుడు వారు ఆరాధన చేసిన తర్వాత వారు చేసే ఆనవాయితీ ఏంటంటే శపిస్తారండి. ఎవరు శపిస్తారంటే, ఎవరైతే యూదా మతంలో నుండి మిగతా వారికి వెళ్ళిపోతారో, ఎవరైతే యూదా మతంలో నుండి క్రైస్తవులకు వెళ్ళిపోతారో, యూదా మతాన్ని విడిచిపెట్టి వేరే దానికి వెళ్ళిపోతారో వారిని వాళ్ళు శపించి శాపగ్రస్తులుగా వాళ్ళు పరిగణిస్తారండి. ఎవరు వచ్చి కనుక మాకు వద్దండి మేము వేరే చోటు వెళ్ళిపోతామంటే కనుక ఆ యూదులు చేసే పని ఏంటంటే వారిని శాపగ్రస్తులుగా పరిగణించి వారిని శపిస్తారండి. బహుశా ఆ లిస్టులో యేసు ప్రభు వారి యొక్క పేరు కూడా ఉందేమో ఒకవేళ. ఎందుకంటే ఆయన యూదా మతం నుండి వేరే వెళ్ళిపోయి వేరొక మతాన్ని చేసని చెప్పేసి వీరందరి యొక్క ఆలోచన కాబట్టి బహుశా ఆ శపించబడిన వారి లిస్టులో యేసు ప్రభు వారు కూడా బహుశా ఆయన పేరు కూడా ఉండొచ్చుంది. అందుకే గమనించండి, ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వారు యేసు శాపగ్రస్తుడని చెప్పరండి. ఎవరైతే పొందుకోరో, దేవుని యొక్క ఆత్మను పొందుకోరో వారు మాత్రమే శపిస్తారు. మా దగ్గరికి వస్తే మేము ఆశీర్వదించబడతారు, లేదంటే శపించబడతారు అనేది ప్రజల మాట అండి, అది మామూలు సమాజం మాట. అలాగే ఉన్నారు వీళ్ళు. మా దగ్గరికి వస్తేనే మాత్రమే మీరు దీవించబడతారు, లేదా కనుక వెళ్ళిపోతే కనుక శపించబడతారు అనేది లోకంలో జరిగేది. కానీ క్రీస్తులో అలా కాదండి. ఎవరైతే క్రీస్తు ప్రేమ కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా శపించబడరు, అనగా శాపాలు ఎవరు వారిని ప్రేమించేవారుగా ఉంటారని చెప్పేసి పౌలు గారు ఈ యొక్క సంఘస్థులకి ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడండి. కాబట్టి అనేక రకాలు ఉన్నాయి, మీరు వాటి గురించి మీరు అతిశయపడకదు. కానీ ఎందుకంటే అన్ని వరాలు కూడా, అన్ని బాధ్యతలు కూడా చాలామందికి ఇవ్వబడ్డాయండి. సంఘంలో బాధ్యత కానివ్వండి, పరిచర్య కానివ్వండి, వరాలు కానివ్వండి, అన్నీ కూడా ఏంటంటే ఇవ్వబడ్డాయి. కానీ ఒకే ఆత్మ ద్వారా ఇవ్వబడ్డాయండి. పాటలు పాడే వరం, స్వస్థపరిచే వరం, ప్రవచనం చెప్పే వరం, అర్థాలు చెప్పే, ఇట్లాగా చాలా వరాలు దేవుడిచ్చాడు. అవన్నీ కూడా ఒకే ఆత్మ ద్వారా మనకి అందించబడ్డాయి. కాబట్టి నాదే గొప్ప అనుకుంటే కనుక అంతకంటే తక్కువ దౌర్భాగ్య పరిస్థితి లేదు. కాబట్టి ఆ రీతిగా కాకుండా మనకున్న వరాన్ని బట్టి, మనకున్న బాధ్యతను బట్టి మనం సంతోషించేవారుగా, ఎందుకంటే ఈ వరం ద్వారా ఏమంటే నేను గణపరుచుకోవడం కాదు కానీ దేవుని గణపరిచేవారుగా ఉండాలండి. అక్కడ జరుగుతున్న తప్పు ఏంటంటే వాడు ఏంటంటే దేవుని గణపరచకుండా, దేవుని ద్వారా క్రీస్తు ద్వారా పొందుకుని ఆ వరాలను బట్టి వాళ్ళు క్రీస్తుని గణపరచకుండా వారు గణపరుచుకుని మిగతా వారు తక్కువ చేస్తారు. కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి పౌలు గారు వారిని చాలా ఖండితంగా హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఇది పత్రిక పాఠ్యభాగం. వార్త పాఠ్యభాగం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క వాక్యాన్ని చెప్పకముందు ఒక యథార్థ సంఘటన ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాను. ఎట్లాగంటే నేను కూడా మరి విన్న సంఘటన. ఎట్లాగంటే అమెరికాలో, నార్థరన్ అమెరికా లేదంటే కనుక సెంట్రల్ అమెరికాలో హెన్రీ డౌట్ అనే ఒక సేవకురాలు ఉందంటండి. ఒక లేడీ, ఒక సేవకురాలు. ఆమె పరిచయం చేస్తూ ఉంది, ఎంతో భారంగా పరిచయం చేస్తూ ఉంది. ఆ పరిచయను మరి చూసిన వాళ్ళు కొంతమంది ప్రేమించారు, చక్కగా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఒక ఇమెయిల్ చేశారంటే ఏమనంటే, అమ్మ మీరు చేసే పరిచర్య నాకు కనబడింది కాబట్టి మీరు చెప్తే కనుక మీకు కొంత నా కుటుంబం నుండి లేదా నా నుండి కొంత సహాయం చేయని చెప్పేసి ఆశపడుతున్నప్పుడు ఆమె సరే అందండి. కాబట్టి మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా చేసింది. కాబట్టి ఏం చేశారంటే ఆ సంఘాన్ని ప్రేమించిన ఆ వ్యక్తి చేసిన తర్వాత కొంత దాన్ని ఆయన ఆ సరుకుని ఏం చేశారంటే చేసి ఆ సంఘాన్ని బలపరచడానికి ఏం చేశారంటే వాళ్ళలో పంపించడం జరిగింది. తర్వాత రావాలి కాబట్టి వాస్తవానికి ఏంటంటే 1 నెల పట్టవచ్చు, లేదా 2 నెలలు పట్టవచ్చు, లేదా 3 నెలలు పట్టవచ్చు సముద్రం కాబట్టి. అయితే 2015లో ఇవ్వబడిన ఆ యొక్క షిప్ కంటైనర్, ఆ కంటైనరు వస్తువులతో కూడిన ఆ కంటైనరు ఇంచుమించుగా 5 సంవత్సరాలు అయిపోయిందండి. 2015, 16, 17, 18, 19 అయిపోయింది, 20 కూడా వచ్చేసింది. అయితే వాస్తవానికంట 19లోనే వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పజరిగిందంట. కొన్ని కారణాలు బట్టి దాన్ని ఆపేస్తారండి. ఆ షిప్ కంటైనర్ ఆపేసిన తర్వాత మరలా ఏం జరిగిందంటే వాళ్ళు అధికారులు చెప్పిన మాట, అమ్మ
మీ షిప్ మీకు చెప్పబడిన షిప్ వచ్చింది కాబట్టి మీరు తీసుకున్నారు. కానీ ఇంతలో ఏం జరిగిందంటే 2020 వచ్చేసింది, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి, మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా అల్లకల్లం అయిపోయిందండి కరోనా వల్ల. అంతా కూడా లాక్డౌన్ అయిపోయింది. అయితే చాలా ఆశ్చర్యరీతిగా ఏంటంటే గమనించండి, కొన్ని దినాలకు అనగా ఏప్రిల్ మాసం ఎప్పుడు కానీ చూస్తే కనుక ఆ అధికారులు దాన్ని చేశారంటే ఆవిడకి ఇవ్వడం జరిగిందండి. ఆవిడే పిలిచి అంత అయిపోయింది కాబట్టి మీ సరుకులు మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పారంట. పాపం చాలా బాధగా, ఎందుకంటే ఎప్పుడో 2015 సంవత్సరాలు పంపిన కంటైనర్ వస్తువులు ఇప్పటివరకు ఉంటాయని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ మొత్తానికి పాపం దిగులుగానే వెళ్ళిందండి. వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత అవన్నీ కూడా ఆ యొక్క వ్యాన్లో చేసిన తర్వాత చూస్తే ఆశ్చర్యపడిందండి. 2015లో పంపిన కంటైనరు 2020లో ఓపెన్ చేస్తే అందులో ఉన్నాయని చెప్పనా, మాస్కులు ఉన్నాయండి, పీపీఈ కిట్లు, కొన్ని లక్షల పీపీఈ కిట్లు, కొన్ని లక్షల మాస్కులు, కొన్ని వేల శానిటైజర్లు, కొన్ని లక్షల బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, ఐసీ, ఇట్లాగ అన్నీ కూడా కొన్ని వేలండి. అంటే అంతగా ఆ షిప్లో అవి చేర్చబడ్డాయండి. 2015లో దేవుని సంకల్పాన్ని బట్టి ఆ వ్యక్తి ఆమె పరిచయం ప్రేమించి పంపిన ఆ వస్తువులు అవి 2020లో అమెరికా రాష్ట్రంలో, అప్పటికే అట్టుడికిపోతున్న రాష్ట్రంలో వచ్చిన తర్వాత చూస్తే గనక అవన్నీ కూడా అంటే కొన్ని లక్షల కిట్లు, కొన్ని లక్షల మాస్కులు ఎంతగా ఆ ప్రజానికానికి అవసరత అయ్యాయో ఆలోచించండి. 19 హాస్పిటల్స్కి ఆమె అందరికి ఇచ్చిందండి, స్పాన్సర్ చేసింది అన్నింటికి. గమనించండి, ఎక్కడ 2015 సంవత్సరం, ఎక్కడ 2020 సంవత్సరం. 2015లోనే ఇవన్నీ కూడా చెయ్యాలని చెప్పేసి ఏ రీతిగా తొలిచిందో తెలియదు, కానీ అవి అక్కడికి వచ్చాయండి. 2020లో అవి ప్రజలకి, సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే గమనించండి, 5 సంవత్సరాల క్రితమే దేవుని ప్రణాళిక బట్టి ఏం కావాలో అనేది మనకి తీర్చబడింది. మరి యేసు ప్రభువు వారు ఆ పట్టణాన్ని చూసినప్పుడు మరొక 40 సంవత్సరాల్లో ఏం జరగబోతుంది అనేది ఆయన తెలియదంటారా? 5 సంవత్సరాలకు ముందు ప్రజలకు ఏం అవసరం, అమెరికా రాష్ట్రంలో ప్రజలకి ఏం అవసరం, ఆ సమాజం వారికి ఏం అవసరం, ఆ పట్టణస్తులకు ఏం అవసరమో తెలిసిన దేవునికి, యేసు ప్రభు వారికి మరి 40 సంవత్సరాల తర్వాత ఇదిగో ఆ యెరూషలేము చూసినప్పుడు ఆ యెరూషలేము అంతా కూడా ఆయన ముందు అలాగా పరిచినట్టుగా ఉన్నప్పుడు చూసినప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఏమైపోతుందో, ఈ పట్టణానికి పడుతున్న ఆ గతి ఏంటో చూసి ఆయన బాధపడ్డంటారా? ఏడ్చారండి అక్కడ. లిటరల్గా చెప్పాలంటే మరి యేసు ప్రభు వారు రాబోతున్న సంగతుల గురించి, జరగబోతున్న సంగతుల గురించి, జరగబోతున్న నాశనం గురించి యేసు ప్రభు వారు ఆయన ఏడ్చి మిక్కిలిగా బాధపడ్డాడండి. చూస్తున్నది ఎందుకంటే ఎంతగానో చాలా సంబరం ఆశ్చర్యతో ఉంది ఆ పట్టణం అంతా, ఆనంద డోలికలో మునిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క విధానం ఏంటంటే 46 సంవత్సరాల పాటు కట్టిన యెరూషలేము దేవాలయం అంటే వాళ్ళందరికీ ప్రాణం అండి. యెరూషలేము పట్టణం అన్నా, ఇశ్రాయేలు దేశం అన్నా కానీ, యెరూషలేము యొక్క ఉన్న ఆ దేవాలయం అన్నా కానీ వాళ్ళందరూ కూడా ప్రాణం. ఎంతగానో ప్రేమించే ఆ ప్రజలకి మరి 40 సంవత్సరాల తర్వాత జరగబోతున్నంటే కనీసం ఇటుక మీద ఇటుక కూడా ఉండకుండా ఎంతో భయంకరమైన నాశనం, ప్రపంచంలోనే ఏ దేశానికి పట్టని అధోగతి, ఏ దేశం కూడా చేయనంతగా ఇదిగా నాశనం అయిపోయిందండి ఇశ్రాయేలు దేశం, యెరూషలేము పట్టణము, యెరూషలేము దేవాలయము. అవన్నీ చూసిన తర్వాత అనగా అవన్నీ ఆయన కనబడుతూ ఉంటే ఏడు పాపలేకపోయారండి. ఆయన ఏడు పైన తట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఇంతవరకు కూడా బోధించే ఆయన ఆ యెరూషలేము దేవాలయం ఆయన బోధించాడే, ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా తిరిగాడు. కానీ ఒకనొక సందర్భంలో ఏంటంటే అవన్నీ కూడా రాళ్లతోటి, శవాలతోటి, మట్టి దెబ్బలతోటి, మరి నెత్తురుతోటి నిండిపోయే పరిస్థితి రాబోతుందని చెప్పేసి ఆయన బాధపడండి. ఒకవేళ కనుక వీరే గనక యేసు ప్రభువాన్ని కనుక అంగీకరించినట్లయితే, యేసు ప్రభువాన్ని కనుక వాళ్ళు నిజంగా కనుక అయ్యా తండ్రి మీరే మెస్సయ్య, మీరే మా రక్షకుడు అని చెప్పేసి అంగీకరించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ పట్టణం అనేది ఖచ్చితంగా రక్షించబడేదేమో. చూడండి, నినివే పట్టణం యోనా చూస్తే కనుక గమనించండి, వారి యొక్క పాపములు నా దృష్టికి బహు ఘోరముగా ఉన్నామని చెప్పేసి యెహోవా దేవుడు నినివే పట్టణం గురించి యోనాకు చెప్పాడు. అంత ఘోరంగా ఉన్న ఆ పట్టణం గురించి ఆయన మాట్లాడుతూ చేసిన తర్వాత చేసిన ఆ ఒక్కరోజు పరిచర్య వాళ్ళు చూస్తే గనక ఆ పట్టణస్తులందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని ఉగ్రత నుండి ఆ పట్టణస్తులు వాళ్ళు కాపాడుకున్నారండి. ఆ పట్టణస్తులందరూ కూడా వివేకం కలిగి చేసిన పని ఏంటంటే రాబోచిన కీడుని వాళ్ళు ముందుగానే వాళ్ళు ఊహించుకుని ముందుగానే దాన్ని చూసి వాళ్ళు భయపడి అయ్యో ప్రభువా ఇలా కాదని చెప్పేసి వాళ్ళు పశ్చాత్తాపడి ప్రార్థన చేయగా రాబోతున్న ఆ యొక్క కీడు దేవుడు తప్పించేశారండి. కానీ గమనించండి, నేను తప్పిస్తాను అన్న ఆ పట్టణం తప్పించబడలేదండి. ఆ పట్టణమే సొదొమ పట్టణం. అయ్యా 50 మంది ఉంటే చేస్తావా? ఓకే. 45 మంది ఉంటే చేస్తావా? సరే. 30 మంది ఉంటే చేస్తావా? ఓకే. 20 మంది ఉంటే చేస్తావా? 10 మంది కూడా ఆయన ఒప్పుకున్నాడండి.
10 మంది ఉన్న కనీసం, ఎందుకంటే నీతిమంతులతో పాటుగా అనీతిమంతులతో పాటుగా నీతిమంతులు కూడా శిక్షించబడతారు కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి దయచేసి 10 మంది ఉంటే కనీసం ఈ పట్టణాన్ని రక్షిస్తావంటే ఆయన ఒప్పుకున్నాడండి. కానీ గమనించండి, ఆశ్చర్యం ఏంటంటే ఆ పట్టణంలో కనీసం 10 మంది కూడా నీతిమంతులు లేరండి. దేవుడు ఎప్పుడు కూడా విక్రించబడండి. 10 మంది కూడా నీతిమంతులని ఆ పట్టణాన్ని దేవుడు రక్షించలేదు, కానీ దాన్ని నాశనం చేశారండి. వారి కంటికి ఆయన దృష్టికి ఎంతో ఘోరంగా ఉన్న ఆ పాపాస్తులు నివసిస్తున్న ఆ నినివే పట్టణాన్ని మాత్రం వారి లోపాలు సరిచేసుకుని వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని బట్టి నాశనం అవ్వాల్సిన ఆ పట్టణం రక్షించబడింది. రక్షించబడవలసిన ఆ పట్టణం ఏమైందంటే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇది నాశనానికి కాకుండా అటు రక్షించబడ కాకుండా మధ్యలో ఉన్న పట్టణం యెరూషలేం పట్టణం అండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే యేసు ప్రభు వారి ముందున్నాడు, స్వాత అందిస్తున్నాడు, కానీ వారికి మరుగు చేయబడటం వల్ల, అనగా వారికి ఏం తెలియకపోవడం వల్ల, వారు గర్వించడం వల్ల, యేసు ప్రభు వారు ఆహ్వానించకపోవడం వల్ల, యేసు ప్రభు వారిని అంగీకరించకపోవడం వల్ల జరిగింది ఏంటంటే ఆ పట్టణం భయంకరంగా శిథిలావస్థకు చేరుకుందండి. ప్రకృతి వలనో, వరదల వలనో, తుఫాన్ల వలనో, భూకంపాల వలన కాదండి. ప్రపంచంలో ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టిన, అనగా దండయాత్ర చేసిన రీతిగా ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. అనేక పర్యాయాలు దండయాత్రలు, దోపిడీలు, ఇట్లాగా రకరకాలుగా ఆ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్పేసి యేసు ప్రభువు చూసి ఆయన చాలా బాధపడ్డాడండి. ఆయన ప్రేమించిన పట్టణం అండి, ఆయన ఇష్టపడిన పట్టణం, ఆయన కోరి తెచ్చుకున్న ప్రజలు. ఈ ప్రజల కొరకే కదండి ఆయన కానాను నివసిస్తున్న 5 జాతి మందిని ఆయన బయట పంపేశాడు. హివ్వీలు కానివ్వండి, పెరిజ్జీలు, యెబూసీలు, అమోరీలు, కనేలు, ఇట్లాగా వీరందరూ కూడా ఆ కానాను ప్రదేశంలో దేవుని వాగ్దాన భూమిలో ఉన్న ఆ ప్రజలందరూ కూడా, ఆ జాతుల వారందరూ కూడా ఖాళీ చేసేసి నా ప్రజలు రాబోతున్నారు, నాకు ఇష్టమైన ప్రజలు రాబోతున్నారు చెప్పేసి వారందరినీ కూడా అక్కడ ఆయన స్థాపించాడు. కానీ ప్రేమించవలసిన ఈ ప్రజలు ఆయన దూషిస్తూ ఆయన్ని విసర్జించుకుంటూ వెళ్ళిపోయి వారు నాశనం వాళ్ళు తెచ్చుకున్నారండి. తర్వాత ఆఖరి వారంలో చూస్తే గనక యేసు ప్రభు వారు ఆఖరి వారంలో సోమవారం చూస్తే గనక దేవాలయకు వెళ్ళిన తర్వాత యెరూషలేంకి రావడమే చాలా కష్టమైన పని. యేసు ప్రభు వారు 10 సార్లు చాలాసార్లు చెప్తున్నాడు శిష్యులకి, పదండి యెరూషలేంకి వెళదామని చెప్పేసి. కానీ శిష్యులు చాలాసార్లు ఒప్పుకోలేదు. ఎందుకంటే యెరూషలేంకి వెళితే యేసు ప్రభు వారికి వచ్చేది సత్కార్యాలు, సన్మానాలు కాదండి, శిక్ష, అవమానం. అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు యెరూషలేం వెళ్ళడానికైనా భయపడలేదండి. అసలు యెరూషలేం రావడమే చాలా ప్రమాదం. అంటే అసలు యెరూషలేములో ఉన్న దేవాలయానికి రావడం కూడా ఎంతో ప్రమాదం అండి, మరింత ప్రమాదం. అక్కడ అందరూ ప్రధాన యాజకులు, అధికారులు అందరూ ఉంటారు కాబట్టి అది మరింత ప్రమాదం. అయినప్పుడు కూడా యేసు ప్రభు వారు దేవాలయానికి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితి చూసి ఆయన ఒకసారిగా భయంకరంగా కోపడ్డాడండి. గమనించండి, అవన్నీ కూడా ఏంటంటే ఆరాధించవలసిన స్థలం. అనేక మంది వచ్చి ఆరాధనతో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ప్రశాంతంగా ఆరాధించవలసిన ఆ ప్రదేశంలో, ఆ దేవాలయంలో రకరకాల మార్కెట్ అయిపోయిందండి. అది ఆ ఆవరణలో 4 ఆవరణలు ఉన్నాయి. అన్యుల ఆవరణము, స్త్రీల ఆవరణము, యూదుల పురుషుల ఆవరణము, యాజకుల ఆవరణము, పరిశుద్ధాత్మ స్థల ఆవరణం. ఈ ఆవరణలో అన్యులు ఉండే ప్రదేశంలో చాలామంది ఉంటారు. కానీ యేసు ప్రభు వారికి కోపం వచ్చిన సందర్భం ఎందుకంటే గమనించండి, అన్యులకంటూ కూడా ఒక ఆవరణ ఏర్పాటు చేశారు. అన్యులు వచ్చి వాళ్ళు దేవుని ఆరాధించుకుని వెళ్ళిపోతారు. కానీ ప్రధాన యాజకుడు అనే హన్న మిగతా అధికారులు చేసిన కుట్ర ఏంటంటే గమనించండి, అన్యులకి ఆవరణంలో ప్రదేశం లేకుండా చేసిన పని ఏంటంటే అక్కడ రోకలు మార్చేవారిని ఏర్పాటు చేశాడు. ఆరుకున్న ఆ కొద్ది ప్రదేశంలోనే చేసిన పని ఏంటంటే రోకలు మార్చే వారి బల్లలతోటి అన్యుల ఆవరణం అంతా నిండిపోయిందండి. అక్కడ చేసిన పని ఏంటంటే వాడు మామూలు పని చేయలేదు. అక్కడ అన్యుల కోసం ఏర్పాటు చేయబడిన ఆవరణంలో వీడు చేసిన పని ఏంటంటే రోకలు మార్చేవారు బల్లలతోటి, గొర్రెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, ఇట్లాగా ఆ చేసే వ్యాపార లావాదేవీలతోటి ఆ స్థలమంతా ఆక్రమించబడిందండి. మరి ఇంకెక్కడ ఈ ఆవరణ అందరిదని చెప్పేసిన మాటలు నిర్వహించబడతాయి. మరి అన్యులు ఎట్లాగా వాడు పూజించాలి, అన్యులు ఏ రీతిగా వచ్చి దేవాలయానికి వచ్చి ఆరాధించాలి. వారు ఆరాధించకుండా వారిని కట్టడి చేయడానికి ఏం చేశారంటే వాళ్ళు పైగా ఈ ప్రదేశంలోనేమో బలనంతా పెట్టేశారండి. వ్యాపారస్తులు లావాదేవీలు బలలు పెట్టేస్తారు. ఒక ప్రక్కేమో ఆవులు ఉన్నాయి, ఒక ప్రక్క ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వారికి ఆరాధించిన ప్రదేశాలు పైగా వారు చేసిన పని ఏంటంటే ఒక గోడ కట్టి ఆ అన్యుల యొక్క ఆవరణంలో ఒక గోడ కట్టేసేసారు. ఇంకే ఆ గోడ దాటి వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు, వెళితే కనుక వాళ్ళు చంపేస్తారండి వాళ్ళని. ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చి ఆరాధించాలి అన్న ఉద్దేశాన్ని వీళ్ళు
ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు ఏం చేశారంటే తీసివేశారండి. అక్కడ అన్యులు కూడా వచ్చి ఆరాధించవలసిన ఆ ప్రదేశంలో వాళ్ళు చేసిన ఆ దోపిడీ వల్ల, ఆ వ్యాపారాల వల్ల, లావాదేవీల వల్ల యేసుప్రభు వారికి చాలా కోపం వచ్చిందండి. అక్కడ లావాదేవీలు జరుగుతున్నాయి, వర్తకం వాణిజ్యం జరుగుతున్నాయి, కానీ ప్రార్థనా విజ్ఞాపనలు జరగట్లేదండి. వాస్తవానికి ఏంటంటే మత సంబంధమైన ఈ కేంద్రం వ్యాపార కేంద్రంగా అయిపోయింది. దేవాలయం దొంగల గుహ మార్చబడింది, ఆరాధించే ఆలయము అంగడిగా మార్చబడింది. ఇన్ని రకాలుగా దేవాలయం వాళ్ళు భ్రష్టు పట్టించారండి. బయట వాళ్ళు కాదండి, లోపల ఉన్న అన్న మిగతా దేవాలయ అధికారులు. ఇంత అన్యాయము, ఇంత అక్రమము దేవాలయం జరగటమే యేసుప్రభు వారిని కలచివేసింది. చాలా బాధేసిందండి. కాబట్టి వెంటనే ఆయన చేశారంటే వారందరూ కూడా ప్రక్కన పెట్టేసేసి వారందరూ ఆ దేవాలయాన్ని శుద్ధీకరించడానికి మనకి వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసుప్రభు వారు వారికి చెబుతూ మాట ఏంటంటే, ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు. ఒకవేళ కనుక వాళ్ళు తెలుసుకుంటే కనుక చాలా మేలండి. ఎందుకంటే అప్పటికి 40 సంవత్సరాలు ఇంకా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ వాళ్ళు తెలుసుకుంటే కనుక, ఈ 40 సంవత్సరాలు కనుక వాళ్ళు తెలుసుకుంటే కనుక వాళ్ళు నాశనం వాళ్ళకి చూడరని చెప్పేసి యేసుప్రభు ఎంతగానో బాధపడుతున్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే కనుక గమనించండి, వారి జీవితాలు కనుక సరిచేసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారండి. పత్రిక పాఠ్యభాగంలో మరి ప్రపంచంలో ఉన్న వింతైన పోకడలతోటి, పాపాలతోటి, కొట్టుమిట్టుతో వాపరసలు కనుక దేవుని కనుక అంగీకరించినట్లయితే, వారి లోపాలు కనుక సరిచేసుకుంటే కనుక ఖచ్చితంగా యేసుప్రభు వారి పాపాలు క్షమిస్తాడు. వారి పశ్చాత్తాపడితే కనుక వారు క్షమించి వారు దీవిస్తాడు. అదే రీతిగా యెరూషలేము ప్రాంతంలో ఈ యూదులు కూడా వారి లోపాలు సరిచేసుకుని, అయ్యా యేసుప్రభు వారు కనుక దేవుడిగా అంగీకరించి కనుక వారి సువార్తను అంగీకరించడం కనుక వారి లోపాలు సరిచేసుకుంటే కనుక వారి జీవితాలు కూడా బాగుపరచబడతాయి, ఆదరించబడతాయి. కానీ అలా చేయకపోవడం వల్ల ఏమైందంటే ప్రపంచంలో ఒక కొరింథీ సంఘం అంటేనే ఒక భయంకరమైన సంఘంగా పేరు వచ్చేసింది. ఇక్కడ కూడా యూదులు ఏంటంటే భయంకరమైన వినాశనాన్ని వాళ్ళు చూడటం జరిగిందండి. కాబట్టి సమయం ఉండగానే మనం సరి చేసుకుంటే కనుక, సమయం ఉండగానే కనుక మనం మన లోపాలని సరి చేసుకుంటే కనుక అవి మనకెంతో మేలు. కాబట్టి ఆ రీతిగా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక దినాన నా పాపాలు ఒప్పుకొని నా లోపాలు సరి చేసుకుంటే కనుక ఒక దినాన్న నా పాపలు దేవుడు క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. కాబట్టి ఆ రీతిగా మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మధ్యాహ్న కాలం మందు నా మాటలు ముగిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుడునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృప కలిగిన దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. గత వారమంతా మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి ఈ పునరుద్ధాన దినాన్ని పాద సందులో చేరి నిన్ను ఆరాధించడానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. కష్టములో, బాధలో, శ్రమలో, వేదనలో, శోధనలో, లేమిలో ప్రతి సమయంలో నీ తోడ్పాటును మాకు ఇచ్చారు ప్రభా. మా యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్ని మీరు ప్రేమించి మేము అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా గొప్ప వాటి చేత మమ్మల్ని నింపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘమును ప్రభా మీ ప్రియకౌగిల్లో దాయండి, వధువు సంఘంగా తీర్చిదిద్దండి, నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధపరచండి ప్రభా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు దర్శించండి ప్రభా. కొద్దిమంది బలహీనులుగా ఉన్నారు, వారిని బట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ గాయపన హస్తాన్ని బిడల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందుల చేత ప్రభా బాధ నొందుతున్న కుటుంబాలను మీరు దర్శించి నీ పరలోక సన్నిధిని విప్పి ఆదుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గర్భఫలముల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను దర్శించండి ప్రభా. వారికి కావలసిన బహుమానమునిచ్చి ప్రభా సంతోషింపచేసి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను దర్శించి జీవనోపాధిని దయచేయండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ముదిమి వచ్చేంత వరకు చంకనెత్తుకుంటున్న ఆరితిగా నీ ప్రియకౌగిల్లో దాయండి ప్రభా. మా సంఘ అవసరతలన్నిటినీ తీర్చండి ప్రభా. నీ దాసు నిలబెట్టి నీ మాటలు మాకు అందించారు, అందుని బట్టి వందనాలు. మేము ఏమై ఉన్నామో గుర్తించే ప్రభా జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నీవు మెచ్చిన స్థితిగతులు మా జీవితాలు మేము కోల్పోతున్నామని గ్రహించి నీ పాదాల చెందుకు వచ్చి ప్రభా, లోకము చేత నడిపింపబడకుండా ఆత్మచేత నడిపింపబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. ఆత్మ జ్ఞానం చేత మమ్మల్ని అందరినీ నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీ సాన్నిధిలో సంఘాన్ని బట్టి నీ దగ్గరకు వస్తున్నానయ్యా. సంఘమునకు కావలసిన సమాధానాన్ని దయచేయండి, ఐక్యతను దయచేయండి, ప్రేమను వృద్ధిని అందించండి ప్రభా. వాక్యానుసారమైన బ్రతుకులను ప్రభా కలిగి జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి ప్రభా. సంఘ కార్యక్రమాలన్నిటినీ దీవించండి ప్రభా. ఎంతమంది అయితే నీ పాద సందులో ప్రార్థిస్తున్నారు, వేటి కొరకు నీ సందులో ఎదురు చూస్తున్నారు, వాటిని నీ కృప చెప్పిన దీవెనకరంగా అందించండి ప్రభా. మా చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, పిసిసి, ఎల్సిసి పెద్దలను, పరిచారకులైన మమ్మల్ని అందరినీ దీవించండి. నమ్మకమైన పనివారులుగా ముందుకు నడిపించండి ప్రభా. భవిష్యత్తులో నీ చిత్తానుసారముగా సంఘమునకు కావలసిన పరిచారకులను మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా సమస్త విషయాల్లో జయము నొందేవారిగా, ఆత్మీయత కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ ప్రభా వృద్ధి నొందించండి. లోక జ్ఞానం కాకుండా ఆత్మజ్ఞానంతో ప్రభా ముందుకి కొనసాగే భాగ్యాన్ని ప్రసాదించండి ప్రభా. నీ యొక్క సన్నిధిలో ప్రభా మేమందరూ ఏకీభించి అడుగుతున్నామయ్యా. కరోనా వైరస్ చేత అనేక మంది బాధ నొందుచూ ఉండగా నీ కృపలో ఒక్కసారి నీ కరుణాయుతమైన చూపు ప్రభా ఈ భూమి మీద ప్రసరింపచేసి ప్రభా కరోనా వైరస్ సమూల నాశనం చేయండి ప్రభా. అందరూ ఆరోగ్యంతో బ్రతకడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సన్నిధానానికి మేమందరూ చేరి నిన్ను ఆరాధించే సమయాలు కూడా మీరు మాకు దయచేయండి ప్రభా. ఏ సమయంలో నీ పాద సందులు ఎంతమంది అయితే ప్రభా ప్రార్థనలో ఏకీభవించి విజ్ఞాపనలు ఎత్తిపడుచున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా ప్రతిఫలమేమని ప్రార్థిస్తున్నాను. నీ కృపాక్షేమములు మా వెంబడి రానివ్వండి ప్రభా. నీ చిత్తానుసారమైన బ్రతుకులు మాకు దయచేయమని, అడిగిన వాటిని అడగలేక మరిచిన వాటిని అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చిన భూమిని నెరవేరునుగాక. మందిన హార్మణము దయచేయం, మళ్ళీ ప్రార్థనలు చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం ప్రార్థనలు క్షమించు, శోధం దేకాదుషం తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్.
మన ఆరాధన ముగించుకుంటూ గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకముల నుండి 317వ కీర్తన పాడుకుందాం. పాపము వీడుసుమి, పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి, గాయక పాపము చేసిన మనస కాయడు యేసు సుమి, చూసుమి రక్షణాంతల పెదకుసుమి, అంతరంగుడగు క్రీస్తు రక్షకుని చెంతకు చేరుసుమి, పాపముదల చూసుమి, పశ్చాత్తాపము పొందుసుమి, నాపైని యేసుని పాదములపడి పాపము వీడుసుమి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సంధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడయుండును గాక.